నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మ, వైకుంఠ ఏకాదశి చాలా విశేషం అంటారు కదా. అసలు ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి? ఆ రోజు ప్రత్యేకంగా ఏం చేయడం వల్ల అందరికీ బాగుంటుంది? అండ్ కేరళ సంప్రదాయం ప్రకారం మీరు రెండు కలిపి తెలుగు వాళ్ళందరికీ మంచి రెమెడీస్ అందిస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీరిచ్చే ప్రత్యేకమైన రెమెడీ ఏంటమ్మా? యాక్చువల్గా ఫస్ట్ ఏకాదశి ఎవరి గురించి మన పూజ చేస్తాం అనేది చూస్తే విష్ణుమూర్తి గురించి. కానీ విష్ణుమూర్తికి మన పూజ చేయడానికి ఈ ఏకాదశి తిథిలో చాలా మంచిది అని ఎందుకు చెప్తామంటే, యాక్చువల్గా ఎప్పుడు దేవుడి శక్తి ఒకటి ఉంటుందో అలానే అసుర శక్తి కూడా ఒకటి కంపల్సరీ వస్తుంది. మంచి ఉన్నప్పుడు ఒక చెడు ఉంటుంది, అంతే. సో అలా వచ్చినప్పుడు ఏమైతుందంటే, అప్పుడు అంటే త్రేతాయుగంలో ఏమైతుందంటే యాక్చువల్గా మురన్ ఒక అసురుడు ఉంటాడు. ఆ అసురుడు ఏం చేస్తాడంటే, అసలు దేవతల్ని కానీ తర్వాత దేవతామూర్తులు ఇంద్రుడు కానీ అందరినీ అసలు ఏదో బాధ పెడుతూ ఉంటాడు ఆయన. తర్వాత అంటే అసురుడు అంటేనే అంతే, తను ఒక అంటే తను ఒక క్యారెక్టర్ అంతే ఉంటాయి వాళ్ళకి, అసలు అసురతనమే ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ దేవతామూర్తులంతా భయపడుతూ ఉంటే శివుడి దగ్గర వెళ్తారు. శివుడి దగ్గర వెళ్ళి అసలు మమ్మల్ని అసలు రక్షించమని కోరుకుంటారు. బట్ ఆయన ఏం చేస్తాడంటే, ఇవి నాకు అసలు ఈయనని ఇది చేసే ఇది వచ్చి విష్ణుమూర్తికే ఉంటుంది, మీరు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర అసలు హెల్ప్ అడగండి అని పంపిస్తాడు ఆయన. సరే అని చెప్పి అక్కడ వెళ్తారు. వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, అసలు ఈ మురన్ అనే అసురుడితోని అసలు చాలా రోజులు యుద్ధం నడిపిస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. కానీ ఒక రోజు ఏమైతుందంటే తను ఒక గుహలో వెళ్ళి పడుకుంటాడు. గుహలో వెళ్ళి, ఎందుకంటే అసలు ఇదంతా చేసి దీనికి ఒక ఫ్యూచర్లో ఈ ఒక్క పూజలు, ఇప్పుడు ఏకాదశి వ్రతం ఉండడానికి ఒక రీజన్ ఇప్పుడు విష్ణుమూర్తి చేసే ఈ పని. అసలు చెప్పాలంటే తను వెళ్ళి అక్కడ గోవులో పడుకుంటాడు. ఈయన ఏం చేస్తాడంటే, విష్ణుమూర్తిని అసలు నార్మల్ గానే ఎవరు అంత తొందరగా చూడలేదు. ఆయన ఒక మాయాశక్తి లాగా ఉంటాడు ఆయన. విష్ణుమూర్తి అంటే అంతే. బట్ ఆయనని వెళ్ళి చూడాలంటే చాలా కష్టం. ఈయన ఏం చేస్తాడు, వెతుకుతాడు ఎక్కడన్నా వెళ్ళి, మళ్ళీ ఆ కొగుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమైతుందంటే స్వామివారు యోగ నిద్రలో ఉంటాడు. కానీ ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు తను అసలు గొడవకు వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమైతుందంటే తనలో ఉన్న ఒక శక్తి, ఆ అమ్మవారు ఏకాదశి తిథి అంటే ఏకాదశి తిథిని మనం చెప్తాం కదా, అమ్మవారి పేరే ఏకాదశి. ఆయన రూపం అంటే ఆయన పడుకున్న ఆ బాడీలోంచి ఒక అమ్మవారు బయట వస్తుంది. ఆ అమ్మవారు వచ్చిదా ఏం చేస్తుందంటే, యాక్చువల్గా మురన్ అనే అసురుడిని అసలు వధం చేసి ఆ రోజు ఏమైతుందంటే ఆ అమ్మవారి పేరు ఏకాదశి కాబట్టి సో అదే తిథి, ఆ అమ్మవారి పేరే ఆ తిథికి పెట్టేసుకున్నారు. జనరల్ గా ఏకాదశి అంటేనే 11th తిథి వచ్చింది. అయితే చాలా వరకు ఏంటంటే ఏకాదశి తిథి అంటే మనం వచ్చి శుక్లపక్షము కృష్ణపక్షం ఇలా నెలలో 2 వస్తాయి కదా, దాంట్లో వచ్చేది 11వ తిథి అనమాట. అంటే మనకు వచ్చి అమావాస్య పోయిన 11వ తిథి కానీ పౌర్ణమి పోయిన 11వ తిథి కానీ ఏకాదశి తిథి చెప్తాం. ఇది మనకు నెలలో 2 తిథులు వస్తుంది. అది ఏమైతుందంటే ఒక సంవత్సరానికి 24 తిథి ఏకాదశి తిథి వస్తుంది. కానీ కొన్ని సంవత్సరంలో ఎప్పుడైనా ఒక సంవత్సరంలో ఏమైతుందంటే 25వ తిథి కూడా వస్తుంది అనమాట. 25 ఒక తిథి ఎక్స్ట్రా. 2 వస్తుంది. 12 నెలల్లో 24 అయిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమైతుందంటే అసలు కొన్ని సంవత్సరంలో 25 తిథి ఏకాదశి తిథి వస్తుంది. సరే, అవును. సరే, ఇవన్నీ ఈ తిథిలో జనరల్ గా మనం ఏంటంటే వ్రతం అంటేనే ఏకాదశి వ్రతం ఉంటే అసలు అన్ని దేవతామూర్తులు బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి. సో అప్పుడు ఏమైతుందంటే ప్రతి దానికి మూలకారకుడు ఎవరు? విష్ణుమూర్తి. సో అప్పుడు ఏమైతుంది, ఆయన వల్లదా మనకు వచ్చి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ వచ్చిన తర్వాతదా శివుడు వచ్చాడు, ఇట్లా మనకు ప్రతి కథలు మనం వినే ఉంటాం. కానీ ఈ తిథిలో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 25 ఏకాదశి తిథిలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క పేర్లు ఉంటుంది. బట్ ఒక్కొక్క తిథిని మనం మొక్కినప్పుడు ఒక్కొక్క విధమైన ఫలితాలు ఉంటుంది. సరే, అది ఏం ఫలితం అనేది చూస్తాము. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఉత్పత్తి ఏకాదశి అంటారు. అంటే ప్రతి పనులు మనకు డెవలప్ చేసుకుంటూ వెళ్ళడానికి. సో అది వచ్చి ఏంటంటే ఉత్పత్తి ఏకాదశి అంటారు. సో దాని తర్వాత ఏమైతుందంటే ఇక్కడ వచ్చి మనం చూడాల్సింది ఏంటంటే ఇంకొకటి అసలు మోక్ష ఏకాదశి అంటారు. ఇది వచ్చి మార్గశిర మాసం అంటే మనకు వచ్చి తమిళ్ మార్గళి మాసంలో వచ్చేది. ఇది వచ్చి అంటే వైకుంఠ ఏకాదశి అంటే మోక్షం, మన చనిపోయిన తర్వాత మన ఆత్మ భగవంతుడి దగ్గర వెళ్ళిపోవాలి, దాని తర్వాత మళ్ళీ మనకు పుట్టక ఉండకూడదు అనే దాని వల్ల ఈ మోక్ష ఏకాదశి అంటే వైకుంఠ
ఏకాదశి అని మనం మొక్కుతాము. అది కూడా ఏంటంటే ఈ మార్గళి మాసంలో వచ్చేది, అంటే తమిళ్లో మార్గళి మాసం అంటారు. బట్ ఇది వచ్చి మనకు కామన్ గా చూసామంటే ఇప్పుడు 22, 23 తారీఖు వస్తుంది కదా. అంటే ఈ సంవత్సరంలో ఏమైతుందంటే 22 తారీఖు నైట్ 10 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో 23 ఉదయం వరకు ఉంటుంది. సో ఈ 2 రోజులను కూడా మనం అంటే దేవుడు విష్ణుమూర్తిని పూజలు చేసుకోవచ్చు. చాలా వరకు ఏంటంటే విష్ణుమూర్తిని ఏ శిలా రూపంలో మొక్కుతారు, లేదా శాలగ్రామం రూపంలో మొక్కుతారు. శాలగ్రామం మీకు తెలిసే ఉంటే ఒక స్టోన్ లాగా ఉంటుంది, కండగి నదిలో దొరుకుతాయి చూడండి, అది చాలా పవిత్రమైనది. సో అలాంటిది కూడా మనం మొక్కోవచ్చాము. కానీ ఏంటంటే ఆయనకు తులసి దళాలతో మొక్కాలి. యాక్చువల్గా మన శాలగ్రామం విష్ణుమూర్తి శాలగ్రామం మొక్కుతున్నామంటే తప్పకుండా తులసి ఆకులతో అర్చన చేసి విష్ణు గాయత్రి మంత్రం చదువుకుని ఆయనకు పూజలు చేసుకోవడం చాలా మంచిది. మోక్షం తప్పకుండా ఇస్తాడు దేవుడు. ఇట్లా మనం ఒక్కొక్క ఏకాదశి గురించి చెప్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఇది మోక్ష ఏకాదశి ప్లస్ వైకుంఠ ఏకాదశిని కూడా మనం చెప్తూ ఉంటాము. ఇందులో ఏంటంటే వైకుంఠ ఏకాదశి అనేటప్పుడు జనరల్గా అందరూ ఏం చేస్తారు, గుడిలో ఆ రోజు మంచిగా విష్ణుమూర్తి ఆలయం వెళ్ళి ఆ రోజు మంచి పూజలు చేసుకొని ఆయనని దర్శనం చేసుకుంటారు. బట్ కొంతమంది వెళ్ళలేకుండా వాళ్ళు ఇంట్లోంచి కూడా పూజ చేసుకోవచ్చు. సో విగ్రహాన్ని పెట్టి అది ఒకవేళ విష్ణుమూర్తి విగ్రహం పెట్టేసుకోవచ్చు, లేదు శాలగ్రామ శిల పెట్టుకోవచ్చు, లేకపోతే ఏంటంటే అసలు విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకుని మొక్కే వాళ్ళు కూడా మొక్కోవచ్చు. అయితే తులసి ఆకులతో అర్చన చేయాలి, చాలా ఫలితం ఉంటుంది. సరే, ఇంకా మన వేరే ఏకాదశి గురించి కూడా చూస్తాము. ఇప్పుడు ఏంటంటే మనకు మాఘ మాసంలో వచ్చేది సబలా ఏకాదశి అని అంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వచ్చే దేవుడికి అసలు మహావిష్ణుకు అంటే మనం ఆ రోజు రాత్రి అంతా మేల్కొండి అసలు దేవుడి దగ్గర చాలా వరకు మనం భక్తిగా మొక్కితే మనకు ఎంత పెద్ద అసలు ఒక సమస్యలో ఉన్నా కానీ వాళ్ళు పెద్ద రాజు అవుతారు అని మీనింగ్ ఉంటుంది. సరే, ఇంకొకటి ఏంటంటే ఇదే మాసంలో అంటే మనం మాఘ మాసంలో వచ్చేది ఇంకొకటి పుత్రద ఏకాదశిని అంటారు. బట్ పుత్రద ఏకాదశికి ఏంటంటే చాలా వరకు పిల్లలు లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు చూడండి. పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. సో అప్పుడు ఏంటంటే ఆ పిల్లల గురించి అసలు మొక్కే వాళ్ళు ఆ ఏకాదశిలో మొక్కితే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు పిల్లలు పుడతారు అనేది ఉంటుంది. కానీ ఇది వచ్చి ఏంటంటే మనకు వచ్చి ఇక్కడ తమిళ మాసం తై మాసం అంటారు, ఇక్కడ వచ్చి ఏంటంటే అసలు ఇక్కడ మీకు వచ్చి మాఘ మాసం అంటారు. బట్ ఆ మాసంలో వచ్చేది ఇది కూడా ఏంటంటే శుక్లపక్షం తిథిలో వచ్చే ఏకాదశి, అది పుత్రద ఏకాదశిని అంటారు. సో ఇక్కడ ఏంటంటే పిల్లల విషయం, కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లల వల్ల చాలా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అప్పుడు ఏమైతుందంటే ఆ పుత్ర ఏకాదశి ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి సంబంధించిన పిల్లల వల్ల బాధపడే వాళ్ళు, లేదు పిల్లలే పుట్టలేదని బాధపడే వాళ్ళు ఆ ఏకాదశి వ్రతం ఉంటే తప్పకుండా పుడతారు అనేసి శాస్త్రంలో ఉంది. సరే, తర్వాత ఏమైతుందంటే షర్దిలా ఏకాదశి అంటారు. ఇది వచ్చి ఏంటంటే తమిళ్ అంటే మాసి మాసం అంటారు. దాని ప్రకారం ఏమైతుందంటే బ్రహ్మ అతి దోషం అంటే మన తెలవకుండా ఏదైనా ఒక ప్రాణం అంటే ఒక హత్య చేసి ఉంటే ఏదైనా అయి ఉంటే కూడా ఆ బ్రహ్మ అతి దోషం పోతుంది అనమాట. సో ఈ మాసంలో వచ్చేది అంటే ఇది జనరల్గా ఏంటంటే తమిళది వచ్చి మాసి మాసం అంటారు. మనం ఎప్పుడైనా ఒకవేళ మన క్లయింట్లు తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన మాసము అవి కాకుండా ఏంటంటే పూజలు ఇవన్నీ కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా సమస్యలు ఇలాంటి దోషం ఉన్న వాళ్ళు అంటే తెలవకుండా మా చేయకుండా ఏదో ఒక ఇంట్లో ఉన్న పెట్స్ కూడా చనిపోయిందండి, మా వల్ల చనిపోయింది, అది కూడా ఒక బ్రహ్మతి దోషం కిందకే వస్తుంది, ఒక ప్రాణం చనిపోతుందంటే. సో అలాంటి దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ షర్దిలా ఏకాదశి వ్రతం ఉంటే తప్పకుండా బాగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే జయ ఏకాదశి అంటారు. అది కూడా ఏంటంటే తమిళది అంటే మాసి మాసంలో శుక్లపక్షంలో వచ్చేది. ప్రతి విషయం వాళ్ళకి సక్సెస్ అవుతుంది అనమాట. సో అవి కాకుండా ఏంటంటే ఇక్కడ ఆ జయ ఏకాదశి ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎంతో ఇంద్రుడు కూడా చూడండి చాలా కష్టపడి ఉంటాడు. బట్ ఆయన కూడా తను రాజ్యం గెలిపించుకోవడానికి కూడా ఆ వ్రతం ఉన్నాడు అని చెప్తారు. సో జయ ఏకాదశి అంటారు దాన్ని. ఇంకొకటి విజయ ఏకాదశి, ఇది తమిళ పంగుని మాసంలో వస్తుంది. ఇది ఏకాదశి విజయ ఏకాదశి అనేటప్పుడు దీంట్లో ఏమైతుందంటే రామచంద్రుడు మూర్తి కూడా ఈ వ్రతంని పాటించి తర్వాత సీతని తీసుకొచ్చాడు అని చెప్తారు కదా. సో ఇప్పుడు మన ఒక్కొక్క ఏకాదశికి అంత ఫలితం ఉంటుంది. ఎట్లా ఉన్నా యుగాలు తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది, దాంట్లో మళ్ళీ దేవుళ్ళు కూడా పుడుతూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా తొలగించుకోవడానికి ఏకాదశి వ్రతం అనేది అంత మంచి ఫలితం ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆమలకి ఏకాదశి అంటారు. దీనివల్ల ఏమైతుందంటే ఈ వ్రతం ఉండేదాని వల్ల అసలు అన్ని పుణ్య తీర్థాలు వెళ్ళి
స్వామి వారిని అంటే అన్ని దేవతామూర్తులు దర్శనం చేసుకున్నంత ఫలితం కూడా వస్తుంది. అంటే మన గంగలో ఎంత అంటే వెళ్ళి స్నానం చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో, సో అలానే అన్ని దేవుళ్ళ స్థలాలకు వెళ్ళిన ఫలితం ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే పాప మోసనిక ఏకాదశి అంటారు. ఇది చిత్ర మాసం అంటారు తమిళ్లో. దాని ప్రకారం వచ్చేది. అప్పుడు ఏమైతుందంటే మనం చేసిన అంటే పూర్వ జన్మంలో చేసిన పాపాలు తొలగిపోతుంది అన్నమాట. అసలు ఏకాదశులు కూడా మన జాతకాన్ని పరిశీలించుకొని చేసుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి అనేది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. చూసారు కదండి, మరి ఇది అంటే ఒక్కొక్క ఏకాదశిని చేయడం చాలా ముఖ్యం. మరి అందున ఒక్కసారి ఏదో చేసేస్తున్నామని కాకుండా మన జాతకాన్ని మనకి ఏ విధంగా అంటే మనం చూసుకుంటాం కదా, మనకి ఎలాంటి బట్టలు నప్పుతాయి, మనకి ఎలాంటి జ్యువెలరీ నప్పుతుంది, అలా మనకి ఎలాంటి రెమెడీస్ సెట్ అవుతాయి అనేది కూడా చూసుకోవడం చాలా చాలా ముఖ్యమంట. మరి మన జాతకాన్ని పర్సనల్గా ఒక్కసారి పరిశీలన చేసుకుని మన జాతక ప్రకారం ఏ ఏకాదశిని ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అనేది చూసుకోవాలి. మీ యొక్క జాతక పరిశీలన కావాలి, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.